నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా. మేడం, సేవింగ్స్ గురించి ఎక్కువ మంది మిమ్మల్ని అడగడం జరిగింది. అంటే ఏ విధంగా మనీని పొదుపు చేసుకోవాలి, మనీని ఎప్పుడు కూడా ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టకూడదు, సో మనం ఏ విధంగా ఖర్చు పెడతామో దాన్ని బట్టే మనీ మన దగ్గర ఉంటుందని మీరు అంటూ ఉంటారు. కాబట్టి సో అసలు సేవింగ్స్ విధానం అసలు ఏ విధంగా చేయాలంటారు? ఒక రూపాయిని మనం పొదుపు చేయాలంటే ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఉషా, యాక్చువల్గా ఏంటంటే కొంతమంది డబ్బు పొదుపు చేస్తారు, అంతే విధంగా పిసినార్తనం అంటారు కూడా. అంటే డబ్బు పొదుపు చేయడం వేరు, పిసినార్తనం చేయడం వేరు. డబ్బుని మనం ఎంత సంతోషంగా ఖర్చు పెడితే అంత సంతోషంగా మన దగ్గరకు వస్తుంది. చాలామంది ఏంటంటే ఒక వస్తువుని కొనేటప్పుడు బాగా కొంటారు, కొనిన తర్వాత ఎందుకు కొన్నామా అని ఫీల్ అవుతుంటారు. అంటే ఏంటి, వాళ్ళకి దాని మీద ఒక కరెక్ట్ ఐడియా అనేది ఉండదు. ఒక వస్తువుని కొనేటప్పుడు ఇది ఎందుకు కొంటున్నాం అని ఐడియా లేనప్పుడు వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఇది ఎక్కువ రేటు పెట్టి కొన్నామేమో, ఇది ఇలా కొన్నామేమో అని చెప్పేసి. సో దానికన్నా ముందుగా ఏంటంటే ఒక వస్తువుని కొనేటప్పుడు మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనిషి తన సైకాలజీ పరంగా కూడా వస్తువుని ఎప్పుడు కొంటాడంటే పక్కింట్లో ఉంది మనకు ఉండాలి అనే ఉద్దేశంతో కూడా కొంటుంటాం. చాలా వస్తువులు వాళ్ళ ఇంట్లో ఉంది కదా మనకు కూడా ఉండాలి అంటే అది మనకు అవసరం లేకపోయినా మనం కొనుక్కోవాలి, ఒక ప్రెస్టేజియస్ ఇష్యూగా మనం పరిగణించుకుంటూ ఉంటాం. అలాంటివి చేయకుండా ఉంటే మనకి సేవ్ అవుతుంది అమౌంట్. అంటే ఎంతవరకు మనకి అది వాల్యుబుల్, ఎంతవరకు మనం యూస్ చేసుకుంటాము, ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో మనకు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. పొద్దునుంచి సాయంత్రం వరకు బయటే ఉంటాం, ప్రతిదీ కావాల్సిందంతా మనకి గూగుల్లో వస్తుంది. అలాంటప్పుడు మనకి ఆ వస్తువు ఒక ఎల్ఈడి టీవీ కానీ ఇది కానీ ఇంకేదన్నా కానీ ఎంతవరకు మనకు అప్లికబుల్? ఓన్లీ ఫర్ సండే అండ్ సాటర్డే పర్పస్ అయితే మనకు అవసరమే లేదు కదా. ఒక చిన్నది ఉన్నా మనం అడ్జస్ట్ అవ్వగలం. మెయిన్గా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉండనే ఉండరు, దే గో ఫర్ ద వీకెండ్స్ పార్టీస్కి. అలాంటప్పుడు కొన్ని వస్తువులు కొనుక్కోకుండా ఉండడమే బెటర్ కదా. ఉండాలి కానీ మరి మితిమీరిపోయినటువంటి ఖర్చులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా ఏంటంటే మనం ఒక వస్తువుని కొనేటప్పుడు ఆ వస్తువు మనకి ఎన్ని రోజులు ఉపయోగపడుతుంది, దానిని మనం ఎన్ని రోజులు వాడగలము, అంటే యూజ్ అండ్ త్రూనా, లేకపోతే అందరూ కొంటున్నారు అనే పిచ్చి భ్రమలో కొనడమా, లేకపోతే దానిని మనం కొన్నాం కదా దాన్ని సవ్యంగా యూజ్ చేసుకోవడమా. ఎప్పటికైనా యూజ్ అవుతుందని ఒక వస్తువు కొని పడేయడం కాదు కదా, దాన్ని ఉపయోగించుకోవడం కూడా మనకు తెలియాలి. సో అలా ఆ విధంగా చేసినట్లయితే మనం ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలో అక్కడే పెడతాం. ఊరికే పక్కోడు కొంటున్నాడు కదా నేను కూడా కొనేసానులే అంటే ఇది మనకు ఉపయోగపడుతుందా? మనకి లైఫ్ లాంగ్ కాకపోయినా అట్లీస్ట్ కొన్న ఒక 3-4 ఇయర్స్. ఇంకా ఏంటంటే ఆ వస్తువుని మనము ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నాం రోజులో మనకి ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది? ఒకవేళ ఆ వస్తువు లేకపోతే మనకు సబ్స్టిట్యూషన్ దొరుకుతుందా? ఇప్పటి వరకు అది లేదు మన దగ్గర, దానికి అనుకూలంగా ఇంకో వస్తువు వాడేస్తాము, మరి దానినే మనం ఎందుకు కొనాలి? ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ ఆన్లైన్ షాపింగ్స్ వచ్చేది బట్టి ఏది అందంగా కనబడితే దాన్ని ఆన్లైన్ బుక్ చేసేసుకుంటాం. అది ఇంటికి వచ్చిన తర్వాత అది విరిగిపోయిందా, అది ఉందా లేదా 2 సార్లు ఉపయోగించి 400 కదా 500 కదా అని చెప్పేసి కొనేయడము. ఇంటి నిండా ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తున్నారు, మా ఇంట్లో కూడా చేస్తుంటారు. చెప్తున్నాను కదా, అది ఎక్కడ బాగా కనిపించిందంటే దానిని ఆన్లైన్ బుక్ చేసుకోవడము, ఇంట్లో తెచ్చి డంప్ చేయడం. కొన్ని రోజులు అయిన తర్వాత ఇదంతా చెత్త పడేయడం. ఎందుకు బుక్ చేసుకోవాలి అలాంటివి? దానివల్ల మనకి లాసే, అమౌంట్ లాస్. ఒక 2 సార్లు వాడతాం, వాడు యూజ్ చేసినంత విధంగా మనకి రాదు. వాళ్ళు చక్కగా ఇలా పెట్టి ఇలా తిప్పేస్తుంటే ఇక్కడ వచ్చేస్తున్నాయండి, జంతికలు వచ్చేస్తున్నాయి, మేము కూడా కొనేసాం. అక్కడ మనకి జంతిక కాదు కదా, మన వేలు కూడా అందులోంచి బయటకు రావు. దే హ్యావ్ దే ఓన్ ట్రిక్స్. ఎందుకు జనాలను ఆకర్షించడానికి ఎన్నో రకాలుగా పెడుతుంటారు. మనం ఏం చేస్తాము, అదే భ్రమలో పెట్టి మనం కొంటూ ఉంటాం. సో అంతకుముందు మన నాన్నమ్మలు అమ్మమ్మలు చేయలేదా, మనం వాడలేదా వస్తువులు? ఒక్కసారి మైండ్ పెట్టి ఈ వస్తువు మనకి ఎలా ఉపయోగపడుతుంది, దీనిని కొనడం వల్ల మనకి ఖచ్చితంగా వర్కౌట్ జరుగుతుందా లేదా, అట్లీస్ట్ మనం వారానికి ఒక 2-3 సార్లు దాన్ని ఉపయోగించుకుంటామా లేదా అనే ఆలోచన చేసినట్టు మనకు కొంత అమౌంట్ సేవ్ అయిపోతుంది. ఇంకా మెయిన్గా చేసేది ఏంటంటే ఆన్లైన్ షాపింగ్స్. బట్టలు ఒక్కసారి వేసుకుంటారు, ఇమ్మీడియట్గా దాన్ని పక్కన పడేస్తారు. ఎందుకు అంతటి దాన్ని కొనడం ఎందుకు? ఆ ఒక్కరోజు వేసుకోవడానికి అంటే అందంగా ఉండాలి కదా, షో ఉండాలి కదా, ఈ కలర్ ఉండాలి కదా, కలర్ ఉండాలి, షో ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ దాన్ని వాడట్లేదే. ఒక్కసారి వాడతాము, పడేస్తాం, పక్కన పడేస్తాము. దానివల్ల వచ్చే యూజ్ ఏంటి? పోనీ దాన్ని ఎవరికైనా ఇస్తారా? అలా కూడా ఇవ్వరు. వాడుకునే వాళ్ళకి ఇవ్వడానికి కూడా అనుకూలంగా లేనటువంటి బట్టలు
ని బుక్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మానుకుంటే అసలు ఫస్ట్ వాటి అమౌంట్ పరిగెట్టకుండా ఉంటే మనిషి కొంత అమౌంట్ సేవ్ అయిపోతుంది. ప్రతి దాంట్లో ఆ మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, బుక్ చేసుకోవడం, అది ఇంటికి వచ్చిందో అది చక్కగా లేకపోతే దాన్ని పక్కన పడేయడం. చాలామంది తెలుసో తెలియకో, నేను కూడా చేశాను అలాంటి పొరపాట్లు. దాన్ని ఉపయోగించుకోనప్పుడు మనకి డబ్బులు వేస్టే కదా. ఆ డబ్బు ఉంటే మనకు ఇంకొక దానికి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ ఇన్స్టాల్మెంట్ బేసిస్ కానీ లేకపోతే ఈ ఆన్లైన్ షాపింగ్స్ కానీ మ్యాక్సిమం తక్కువ చేస్తే అమౌంట్ సేవ్ అయిపోతుంది. అంటే మనమేమనుకుంటే అక్కడికి వెళ్ళి కొనే అవసరం లేదు కదా, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వచ్చేస్తుంది కదా అని ఒక భ్రమ. ఇంకా ఏంటంటే అందరూ కొంటున్నారన్న క్రేజ్తో కొంటుంటాం. వాళ్ళు కొన్నారు కదా నేను కొనాలి, వాళ్ళు కొన్నారు, వాళ్ళు వాడుతున్నారా, వాళ్ళకి ఇల్లు ఖాళీగా ఉందేమో షోగా పెట్టుకుంటారు. కానీ మనకి అలా కాదు కదా అని మన సిచ్యువేషన్స్ బట్టి మనం కొనుక్కున్నట్లయితే అది మనకి మనీ సేవింగ్ అవుతుంది, టైం సేవింగ్ అవుతుంది, మెంటల్ టెన్షన్ కూడా ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే అయ్యో అది కొన్నాం కదా, అది ఎప్పుడు వస్తుంది, అది ఉపయోగపడుతుందా, అది రాదా, వెనకాల ఇన్ని బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఆస్కారాలు చాలా ఉంటాయండి ఆన్లైన్ షాపింగ్స్ వల్ల. అది కరెక్ట్గా వచ్చిందా, సరే లేదా ఎక్కడైనా బ్రేకేజ్ ఉంటే మళ్ళీ దీన్ని ఏం చేయాలి, మళ్ళీ రీప్లేస్ చేస్తావా, మళ్ళీ కొత్తది వస్తుందా, అమౌంట్ వస్తుందా, ఇవన్నీ వెనకాల టెన్షన్స్ అవసరమా మనిషికి? ఇంతకుముందు కాలంలో మనం కొనుక్కోలేదా వస్తువు, ఏదైనా షాప్కి వెళ్ళి అది మనకు ఉపయోగం. ఒక గ్లాస్ కొంటామండి, ఆ గ్లాస్ ఎన్నిసార్లు ఉపయోగిస్తాం మనం? మంచినీళ్ళు తాగడానికి ఉపయోగిస్తాం, టీకి ఉపయోగించుకుంటాము, ఎవరైనా గెస్ట్లు వస్తే వాటర్ ఇవ్వడానికి అంటే అలాంటి పర్పస్లో మనకి ఎప్పటికీ యూజ్ అయ్యేది కొనుక్కుంటే ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఆ గ్లాస్ బాగుంది, ఈ గ్లాస్ బాగుంది, 10 రకాలు కొని పెట్టుకోవడం వల్ల యూజ్ ఉండదుగా. సో వస్తువు కొనేటప్పుడు దాని నాణ్యత, అంతేకాదు వస్తువుని మనం కొనేటప్పుడు వాడి యొక్క ఫినిషింగ్ చూడాలి మనం. ఆ కోటింగ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఆ స్టీల్ ఎన్ని రోజులు ఉంటుంది, డ్యూరబిలిటీ ఏంటి, దీనికి ఇంత కాస్ట్ పెట్టామంటే ఏంటి అని ఆలోచన చేసినట్లయితే అది మనకి వర్కౌట్ అవుతుంది. చాలామంది ఏంటంటే బాగుంది మెరుస్తుంది కదా కొనేస్తుంది, కానీ 2 సార్లు మనం వాడిన తర్వాత ఒక్కొక్కసారి కోటింగ్స్ అన్నీ పోతుంటాయి. ఆ పోయినప్పుడు మనకు నో యూస్. అలాగే దోశ పెనాలు చూడండి, మనం నిర్లేప్ వాడతాం, ప్రెస్టేజ్ వాడతాం, అన్నీ వాడతాం. ఇప్పుడు మళ్ళీ క్లేతో వచ్చినాయి. ఒక మనకు ఫ్యాషన్ అనమాట, కొనేద్దాం, ఇలా స్టవ్ మీద పెట్టగానే విరిగిపోతుంది అది. దెన్ వాట్ ఈస్ ద యూస్? మనిషి ఎలా తయారైపోయాడంటే ఎంత లేవు 500 కదా, అవును, ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. అలా కాకుండా ఒకసారి ఆలోచన చేసి ఇది మనకి ఎన్ని రోజులు ఉపయోగపడుతుంది, దీని మీద వేసుకొని తినడం వల్ల హెల్త్ ఎలా ఉంటుంది, హెల్త్ పరంగా కూడా మనం ఆలోచన చేద్దాము. ఇప్పుడు ఈటబుల్ కప్స్ వచ్చినాయి, టీ కప్స్, టీ తాగేసి కప్ కూడా తినేయచ్చు. ఇప్పుడు అలాంటివి ఉన్నాయనుకోండి, కొంచెం చెత్త అది లేకుండా యూజ్ ఉంటుంది మనిషికి, అలాంటివి కొనుక్కున్నా హ్యాపీగా ఉంటుంది. ఇంతకుముందు మీరు కూడా చూసారో లేదో తెలియదు, అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఉండేవి పేపర్ ప్లేట్స్. ఎలా అంటే ఆ ప్లేట్ కూడా తినచ్చు అనమాట, వేపర్ ప్లేట్. ఇలా విసిన్కర్ లాగా ఉంటుంది, అది చూడటానికి విసిన్కర్ లాగా ఉంటుంది, దాన్ని తినచ్చు అనమాట. అదొక ఫన్ ఉండేది పిల్లలకి, చీప్గా వచ్చేది, డ్యూరబిలిటీ ఉండేది అనమాట. అంతేకాకుండా ప్రతి ఐటెం కూడా హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏదైనా మనకి ఎన్ని రోజులు ఉపయోగపడుతుంది, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, షో సంగతి తర్వాత, అది కనీసం మనకి ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచన చేసినట్లయితే మనిషి సగం అమౌంట్ సేవ్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు మెయిన్గా జనాలు చేసేది ఏంటంటే బట్టలు, ప్లాస్టిక్ ఐటమ్స్, చెప్పులు, పర్సెస్, వాచెస్, అన్నీ ఆన్లైన్ షాపింగే. ఎన్ని రోజులు యూజ్ చేస్తారు? దే డోంట్ నో, దే డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. అకౌంట్లో డబ్బులు ఉన్నాయా, బుక్ చేయి, ఇది అయిపోయిందా, ఇది చేసేసాము. ఒక్కసారి ఆలోచన చేసి మనం దాన్ని కొనుక్కున్నాక వాడతామా లేదా, మనకి సరిపోతుందా, మనకు ఉపయోగపడింది అయితే మనం కొనుక్కోవాలని ఆలోచన చేసినట్లయితే మనీ సగానికి సగం సేవ్ చేసుకుంటాం. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ నగలు 1 గ్రామ్ గోల్డ్ అని అవన్నీ ఎన్నిసార్లు వేసుకుంటారు? అంటే బంగారం కన్నా అదే క్రేజ్ ఉంది, ఎన్నిసార్లన్నా ఏది కావాలంటే అది షాపింగ్. అలా మనిషి ఎందుకు అంటే ఒక రకమైన పిచ్చి చెప్పాలంటేనే, అందరూ వేసుకుంటున్నారు నేను వేసుకోవాలి, అందరూ చేస్తున్నారు నేను చేయాలి,
దాని నుంచి ఒకసారి బయటపడితే నిజంగా మనం దేనికి ఖర్చు పెడుతున్నాం, అసలు ఇది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచన చేస్తే మాత్రం సగం అమౌంట్ సేవ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే ఉమాశంకరి గారిని కనుక మనీ అఫర్మేషన్స్ అండ్ దాంతోపాటు మనీ వీడియోస్కి సంబంధించి క్లాసెస్ కావాలి అనుకున్నా, ఎవరైనా నెగిటివ్ థాట్స్ గురించి క్లాసెస్ కావాలన్నా, సెషన్స్ కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.